ఓకే గుడ్ మార్నింగ్ గాయస్. ముందు వీడియోలో నామన్క్లేచర్ గురించి బేసిక్స్ చెప్పాను. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ethyl 2 methyl hexane. ఈ స్ట్రక్చర్ ఎలా రాయాలో చూడండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ హెక్సేన్ అంటే 6 కార్బన్స్. సో 6 కార్బన్స్ వేసుకోండి ఫస్ట్. 5 6. ఓకే, హెక్సేన్ అంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఒకటే ఉన్నాయి అని. ఓకే, నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4 5 6. ఓకే, ఓవరాల్ 6 కార్బన్స్ సింగిల్ బాండ్సే. ఓకే, నెక్స్ట్ 2 మిథైల్ అంటే సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది అని. ఓకే, నెక్స్ట్ 4 ఇథైల్ అంటే 2 కార్బన్స్. సో 4th ప్లేస్లో ఇలా. తర్వాత ఇప్పుడు కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, అన్నీ ఉన్నాయో చూడాలి. అన్నీ సెట్ చేయండి. CH3 CH2 CH2 CH3. ఓకే, అర్థమైందా? హెక్సేన్ అంటే 6 కార్బన్స్, ఏన్ అంటే సింగిల్ బాండ్స్. ఓకే, 2 మిథైల్ అంటే సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూపు, 4 ఇథైల్ అంటే 4th పొజిషన్లో ఇథైల్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ 4 ఇథైల్ 3 డైమిథైల్ హెప్టేన్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. హెప్టేన్ అంటే 7 కార్బన్స్. 4 5 6 7. 4 5 6 7. ఓకే, ఓవరాల్గా 7 కార్బన్స్. హెప్టేన్ అంటే సింగిల్ బాండ్స్ ఒకటే ఉన్నాయి అని. ఓకే, నెంబరింగ్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7. ఓకే, 7 హెప్టేన్. తర్వాత ఏమన్నారు? 3 డైమిథైల్ అంటే థర్డ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి అని. ఓకే, ఫస్ట్ ఇక్కడ వేస్తాము, నెక్స్ట్ ఎక్కడ వేస్తాము చెప్పండి? పైన ఇక్కడ. ఓకే, 3 డైమిథైల్. ఇక్కడ ఇచ్చారు 4 ఇథైల్ అని ఇచ్చారు, అంటే 4th పొజిషన్లో ఇథైల్ గ్రూప్ ఉంది అని. ఓకే, ఇథైల్ గ్రూప్. ఓకే, 2 కార్బన్స్ వేయాలి. ఓకే, చూడండి ఏమో హెప్టేన్ 7 కార్బన్స్, తర్వాత 3 డైమిథైల్ థర్డ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్, 4th ప్లేస్లో ఇథైల్ గ్రూప్, అంటే 2 కార్బన్స్ వేయాలి ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు బ్యాలెన్స్ సెట్ చేయండి. CH3 CH2 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 CH3. ఓకే, అర్థమైందా? ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, పెంటేన్ అంటే 5 కార్బన్స్. ఓకే, ఏన్ అన్నారు కాబట్టి సింగిల్ బాండ్స్ ఒకటే. నెంబరింగ్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5. 2 మిథైల్ అంటే సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్. ఓకే, సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్. 3 క్లోరో అండ్ థర్డ్ పొజిషన్లో క్లోరిన్. బ్యాలెన్స్ సెట్ చేయండి మరి. ఓకే, ఓకే, నెక్స్ట్ 2 బ్రోమో 3 మిథైల్ బ్యూటేన్. ఇది ట్రై చేయండి. బ్యూటేన్ అంటే 4 కార్బన్స్. ఏన్ అంటే ఓన్లీ సింగిల్ బాండ్స్. నెంబరింగ్ చూసుకోండి. 1 2 3 అంటే థర్డ్ పొజిషన్లో మిథైల్ గ్రూపు, సెకండ్ పొజిషన్లో బ్రోమిన్. ఓకే, సో 2 బ్రోమో 3 మిథైల్ బ్యూటేన్. నెంబరింగ్ ఎలా ఉంచాలి చెప్పండి? ఇక్కడ నుంచి 1 2 3 4. బ్యాలెన్స్ సెట్ చేసేది మర్చిపోద్దండి. 3 CH. ఓకే, ఇప్పుడు 1,4 హెక్సా డైయిన్. ఇది చూడండి ఎగ్జాంపుల్. హెక్సా అంటే ఫస్ట్ ఏం చేయాలి? 6 కార్బన్స్ వేయాలి. 4 5 6. తర్వాత ఇప్పుడు నెంబరింగ్ చూసుకోండి. 1 2 3 4 5 6. ఓకే, వాళ్ళు ఏమన్నారు? డైయిన్ అన్నారు. డైయిన్ అంటే ఈయన ఎక్కడ వస్తుంది? ఈయన అనే వర్డ్ డబల్ బాండ్స్ ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈయన అంటే డబల్ బాండ్ ఉన్నప్పుడు వస్తుంది. ఏన్ అంటే
సింగిల్ బాండ్ ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు 1,4 అన్నారు అంటే ఫస్ట్ పొజిషన్లో 1 అంటే మనం ఇక్కడ నుంచి చేసుకోండి, 1 ముందర వేయాలన్నమాట డబుల్ బాండ్. ఓకే, 1 అన్నారు కాబట్టి 1,4 అన్నారు కాబట్టి. సో నెక్స్ట్ ఏంది 2, 3, 4 ఫోర్త్ పొజిషన్లో ఇక్కడ వస్తుంది. ఓకే, అంటే 4th కార్బన్ ముందర అని మీనింగ్ 1,4 అంటే. సో డైయిన్ అంటే 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డైయిన్. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ సెట్ చేయండి. CH2 H H2 H H2 H ఇక్కడ CH3. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 1,3 హెక్సా డైయిన్ 5-వైన్ ఇది చూడండి ఎగ్జాంపుల్. ఓకే, 1,3 హెక్సా డైయిన్ 5-వైన్. సో ఫస్ట్ ఏం వేయాలా, 6 కార్బన్స్ వేయాలి. 4, 5, 6. ఓకే, ఫస్ట్. నెక్స్ట్ 1,3 పొజిషన్లో ఏముందంట, డైయిన్ ఉంది అంటే డబల్ బాండ్ ఉంది. సో నెంబరింగ్ ఇచ్చుకోండి ఫస్ట్, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. 2, 3, 4, 5, 6. ఓకే, ఎక్కడెక్కడ అన్నారు, 1, 3 ఫస్ట్ కార్బన్ ముందర, 2, 3 థర్డ్ కార్బన్ ముందర డైయిన్ అన్నారు. ఓకే, నెక్స్ట్ 5-వైన్ అన్నారు. ఓకే, అయిన్ అంటే అయిన్ ఎక్కడ వస్తుంది, ట్రిపుల్ బాండ్ ఉంటే వస్తుంది. ఓకే, ట్రిపుల్ బాండ్ దగ్గర అయిన్ అనేది వస్తుంది అనమాట, అంటే 5th కార్బన్ ముందర ఇక్కడ ట్రిపుల్ బాండ్ వేయండి. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ సెట్ చేయాలన్నమాట. CH2 ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 బాండ్స్, కార్బన్కి 4 సరిపోయాయి. ఇక్కడ CH. ఓకే, ఇవి 2, 3, 4. తర్వాత ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ కార్బన్కి ఏం పెట్టకూడదు ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ H. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ 3-methyl-2-pentanol. ఆల్ అనేది ఎక్కడ వస్తుందని చెప్పాను, ఆల్కహాల్. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ వేద్దాం. పెంట్ పెంట్ అంటే 5 కార్బన్స్. ఓకే, పెంట్ అంటే 5 కార్బన్స్. నెక్స్ట్ ఆల్ అన్నారు, ఎక్కడ సెకండ్ పొజిషన్లో ఆల్. ఓకే, 2-pentanol అంటే ఈ ఓఎల్ అంటే ఆల్కహాల్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది అనేది. ఓకే, ఫస్ట్ మిథైల్ పెట్టేసండి, నెంబరింగ్ ఇచ్చుకోండి. 1, 2, 3, 4, 5. ఓకే, 3-methyl అండ్ థర్డ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్, రైట్. తర్వాత సెకండ్ పొజిషన్లో ఆల్ అంటే OH. బ్యాలెన్స్ సెట్ చేయండి, ఇది కామన్ దానికి. H H H2 CH3. ఓకే, ఇది 3-methyl-2-pentanol. నెక్స్ట్ 2,3-butane-diol. ఇదిలో చూడండి. ఓకే, బ్యూటేన్ అంటే 4 కార్బన్స్. ఓకే, తర్వాత 2,3-butane-diol. డయోల్ అంటే 2 ఆల్కహాల్ గ్రూప్స్ ఉన్నాయని. ఎక్కడెక్కడ అంట, నెంబర్ ఇచ్చుకోండి ఫస్ట్ 4. ఓకే, 4 కార్బన్స్. 2, 3 అంటే సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో మనకు OH గ్రూప్ ఉందని చెప్పారు. ఓకే, 2,3-butane-diol H3. ఓకే, H ఇది 2,3-butane-diol అంటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటా వింటే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఆల్కహాల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈథర్ ఫామ్లో ఎలా ఉంటుందని చెప్పాను, జనరల్ స్ట్రక్చరు ఇలా ఉంటుంది, ROR ఈ ఫార్మాట్లో ఉంటుంది అనమాట ఈథర్ అనేది. సో ఇక్కడ డైఈథైల్ ఈథర్ అన్నారు. ఇథైల్ అంటే ఏంటి, 2 కార్బన్స్. ఓకే, ఇథైల్ అంటే 2 కార్బన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమన్నారు, డైఈథైల్ ఈథర్ అన్నారు. సో ఫస్ట్ ఆక్సిజన్ పెట్టేసి ఆక్సిజన్కి 2 బాండ్లు వేసేయండి. డైఈథైల్ అన్నారు కాబట్టి H2 CH3 CH2 CH3 డైఈథైల్ ఈథర్. ఓకే, నెక్స్ట్ ఇథైల్ మిథైల్ ఈథర్. ఇది ఎలా రాస్తారు చెప్పండి. సేమ్ ఈ ఫార్మాట్లో ఉంటుంది, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏమన్నారు, ఇథైల్ అన్నారు.
అంటే ఒక పక్కన ఇథైల్ ఉంది, ఇంకో పక్కన మిథైల్ ఉందన్నమాట. ఎలానో చూడండి. ఫస్ట్ ఆక్సిజన్ వేసి ఈథర్ అంటే ఈ ఫార్మాట్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఫస్ట్ ఒక పక్కన ఇథైల్ వేసేయండి, CH2 CH3. ఇంకో పక్కన మిథైల్ వేయండి, CH3. ఇథైల్ మిథైల్ ఈథర్. నెక్స్ట్ లాంగెస్ట్ చైన్ ఏదో చూడాలి. ఓకే, సబ్స్టెన్స్ ఏమున్నాయో చూడాలి. ఓకే, తర్వాత ఒకవేళ సింగిల్ బాండ్ ఉంటే ఏమంటారు? ఆల్కేన్స్ అంటారు. డబల్ బాండ్స్ ఉంటే ఆల్కీన్స్ అంటారు. ఓకే, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ అంటారు. ఓకే, సబ్స్టిట్యూయెంట్ ఏమంటారు? అది ముందు వీడియోలో చెప్పాను. ఓకే, ఫంక్షనల్ గ్రూప్స్ని ఏమని పిలిచాలి, ప్రిఫిక్స్ వస్తే ఏమని పిలిచాలా, సఫిక్స్ వస్తే ఏమని పిలిచాలా, అవి తెలిస్తే మనకి ఫస్ట్ ఇవన్నీ ఈజీగా రాసేయచ్చు అనమాట. ఫస్ట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూస్తాం, సబ్స్టిట్యూయెంట్స్ ఏమున్నాయో చూస్తాం, సింగిల్ బాండ్స్ ఉన్నాయో డబల్ బాండ్స్ ఉన్నాయో చూస్తాం, దాన్ని బట్టి నెంబరింగ్ ఇచ్చేస్తాం. ఓకే, ఇది ఓవరాల్ గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.